గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం ప్రారంభం కానుంది. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరగనుంది. 2025-26 సంవత్సరానికి గాను 8,340 కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్ను ఆమోదించడమే ఎజెండాగా ఈ భేటీ జరగనుంది. సమావేశంలో మొదటగా బడ్జెట్ ప్రతిపాదనపై చర్చ ఉంటుంది. బడ్జెట్ ప్రతిపాదన ఆమోదం అనంతరం ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది. కౌన్సిల్ సమావేశానికి ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు సిద్ధమయ్యారు. ఆయనకు ఈయనకు వ్యత్యాసం ఎక్కడ? అదే నియంతృత్వ పాలన, అదే గుండాయిజం, అదే హిట్లర్ పాలన. మరి హాస్పిటల్ కి అక్రిడిటేషన్, హాస్పిటల్ నిర్వహించాలంటే మనము డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఉంటాయి, చిన్న చిన్న పాలిక్లినిక్స్ ఉంటాయి, మన దగ్గర క్వారంటీ ఉన్నది, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఉన్నాయి. అలా ప్రతి డిస్ట్రిక్ట్ కి, మండలానికి హాస్పిటల్స్ ఉంటాయి. మరి అక్కడ మధ్యలో వచ్చి పెద్ద హాస్పిటల్, 1000 బెడెడ్ హాస్పిటల్ ఎలా నిర్మాణిస్తారు? మరి వీళ్ళందరూ ఏం చేయాలి? మరి ఏదైతే ఇప్పుడు ఉందో హెరిటేజ్ బిల్డింగ్ ని కాపాడుకుంటూ గత ప్రభుత్వం కూడా 200 crores ఆఫ్ మనీ శాంక్షన్ చేసింది. కానీ హెరిటేజ్ వాళ్ళు అడ్డం వచ్చినందుకు హెరిటేజ్ కాపాడాలనేసి సంస్థలోనే జీహెచ్ఎంసీ సాయిస్తంగా తీర్మానము 76/27/11/2024లో సిసిపి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నిర్మాణం కోసం తెలంగాణ వైద్య విద్యాశాఖ డైరెక్టర్ అనుకూలంగా పోలీస్ క్వార్టర్స్ అండ్ బంక్, ఒక పెట్రోల్ బంక్ ఉంది, స్టేడియం, బాస్కెట్ బాల్, అదేవిధంగా వాలీబాల్ మరియు బ్యాడ్మింటన్ కోర్టులు గోషామాల్ హైదరాబాద్ దగ్గర ఉన్నటువంటి నాంపల్లి గ్రామం మరియు మండలానికి చెందిన టీఎస్ నెంబర్ 1 బ్లాక్ నెంబర్ జే వార్డ్ నెంబర్ 45 ఉన్నటువంటి 30 ఎకరాల 39 గుంటలు, అంటే దాదాపు 40 ఎకరాల భూమి ఆమోదం కోసం తెలపడము జరిగింది. గౌరవ సభ్యుల నిర్మాణంలో ఇది పెట్టడం జరిగింది. ఇంత అమానుషమైన ప్లేస్ మీకు మేము అడుగుతా ఉన్నాం. చార్మినార్ కాడ చుట్టుపక్కల పోయి కట్టితే మనం వద్దానమ్మా? లేకపోతే గోషామాల్ పక్కన ఉస్మానియా హాస్పిటల్ పక్కనే ఉంది, అది హెరిటేజ్ అంటున్నావు కదా. కాసేపట్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం ప్రారంభం కానుంది. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరగనుంది. 2025-26 సంవత్సరానికి గాను 8,340 కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్ను ఆమోదించడమే ఎజెండాగా ఈ భేటీ జరగనుంది. సమావేశంలో మొదటగా బడ్జెట్ ప్రతిపాదనపై చర్చ ఉంటుంది. బడ్జెట్ ప్రతిపాదన ఆమోదం అనంతరం ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది. కౌన్సిల్ సమావేశానికి ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు సిద్ధమయ్యారు. అయితే ఈ కౌన్సిల్ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. లైవ్ లో నవీన్, చెప్పండి. జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ కూడా చేరుకున్నారు. బీజేపీకి చెందినటువంటి బీజేపీ కార్పొరేటర్ కూడా ఇక్కడ చేరుకునేటువంటి పరిస్థితి నెలకొని మరి కొద్దిసేపట్లోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ కూడా ఇక్కడికి చేరుకునేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల పైన ఎక్కువగా వీరు చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వార్షిక బడ్జెట్ అంటే 2024-25 సంబంధించినటువంటి బడ్జెట్ దాదాపు 8,000 కోట్ల పైగా కూడా బడ్జెట్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఆ బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. కానీ ఈ బడ్జెట్ పై మాత్రం ఇటు బీఆర్ఎస్ తో పాటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లందరూ కూడా అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి తెలుస్తుంది. ప్రస్తుతం మనం జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర ఉన్నాం. ఇక్కడ ఇప్పుడిప్పుడే బీజేపీ సంబంధించినటువంటి కార్పొరేటర్లందరూ కూడా లోపలికి వెళ్తున్నటువంటి ఆ దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. దాంతో పాటు అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ కార్పొరేటర్లు కూడా లోపలికి కూడా వెళ్తున్నటువంటి ఆ దృశ్యాలు కూడా కనిపిస్తుంది. దాంతో పాటు ముఖ్యంగా ఎజెండా సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, హైదరాబాద్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి విషయాలపైన వీరు ఎక్కువగా చర్చించేటువంటి
కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా హైదరాబాద్ లో డెవలప్మెంట్ అనేది కావాలని ఇటు మేయర్ కూడా కావాలని చెప్పేసి నిధులు ఇవ్వకుండా కొంత ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి కూడా ఇటు కార్పొరేటర్ కూడా వాపోతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి కూల్చివేతకు సంబంధించినటువంటి అంశాలు కూడా అవి పూర్తి స్థాయిలో నిలిపివేయాలని చెప్పేసి కూడా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ కూడా డిమాండ్ కూడా చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాము. మీరందరూ కూడా లోపలికి వెళ్తున్నటువంటి ఆ దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున పోలీసులు కూడా వివరించారు. ఇక్కడ పోలీసులు వారందరూ కూడా వారిని ఆ దృశ్యం చూసుకోవడం కోసం వారందరూ కార్పొరేటర్ మాత్రమే లోపలికి అనుమతిస్తున్నటువంటి ఆ దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున పోలీసులు కూడా వివరించారు. ఇటు అంటే వివిధ వేషాల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ కార్పొరేటర్ కూడా ఇక్కడికి జిహెచ్ఎంసీ కార్యాలయం కూడా చేర్పడం జరిగింది. కొంతమంది ఆ భిక్షం పెడుతుంటూ ఆ కార్పొరేటర్ స్వయంగా కూడా ఈ యొక్క సమావేశం కూడా హాజరవుతున్నటువంటి ఆ పరిస్థితి నెలకొంది. దాంతో పాటు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆ రోడ్లు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, హైదరాబాద్ లో అభివృద్ధికి సంబంధించినటువంటి ఆ అంశాలు, దాంతో పాటు అనేక అంశాలపైనే వారు పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు డిమాండ్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే బీజేపీ సంబంధించినటువంటి కొంతమంది ఆ కార్పొరేటర్ కూడా వీరు ఆ కొన్ని ఫ్లెక్స్ కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఇందులో జిహెచ్ఎంసీలో దారుణం ఒకరి ఇల్లు ఇంకొకరి బదిలీ అనే విధంగా కూడా పోస్టర్స్ కూడా తీసుకురావడం జరిగింది. పోస్టర్స్ ని కూడా లోపలికి అనుమతిస్తలేరు. కేవలం ఆ కార్పొరేటర్ మాత్రమే లోపలికి కూడా వారు అనుమతిస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. జిహెచ్ఎంసీకి ఆ బడ్జెట్ సంబంధించిన అంశం అయితే దాంతో పాటు ఇటు అవిశ్వాసం సంబంధించినటువంటి అంశాలపై కూడా ఎక్కువగా చర్చ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మొత్తానికైతే జిహెచ్ఎంసీ కార్యాలయం వద్ద మొత్తం పెద్ద ఎత్తున భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసులు భారీగా మోహరించారు. దాంతో పాటు పోలీసులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ టీమ్స్ కూడా ఇక్కడ జిహెచ్ఎంసీ కార్యాలయం కూడా చేరుకున్నటువంటి పరిస్థితి తెలుపుతుంది. ఏదైతే ఈ సమావేశం జరుగుతున్నటువంటి హాల్ దగ్గర కూడా భారీ ఎత్తున మార్షల్స్ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.